ఏం లేదు, నథింగ్. 29th షూట్ ఉంది, అవుట్డోరు, విజయనగరం. మ్మ్, రాకేష్ మాస్టర్ గారి షో. మెన్షన్ హౌస్, మై హౌస్, ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్ అనే షో నేమ్ అది. యాక్చువల్లీ షో పేరు అది. ఆ షోలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. 29th బయలుదేరి వెళ్ళాలి. అవిని పాపని వద్దు అని చెప్పారు, సో ఇంకా నేనే బస్కి వెళ్ళాలి. ఇంకా 1 వీక్ అక్కడే ఉంటాను. 1 వీక్ షూట్. లగేజ్ చాలా ఉంటుందేమో కదా, ఓన్ మేకప్, ఓన్ కాస్ట్యూమ్స్, ఇంకా ఉంటాయి కదా నిత్య అంటే లైక్ షేవింగ్ కానీ, హెయిర్ కలర్ కానీ, సోప్, షాంపూ, బ్లాంకెట్. నైట్ పడుకోవాలంటే లావుగా ఉన్న బ్లాంకెటే నాకు, బాత్రూమ్ వెస్టర్న్ ఉండాలి, ఇవన్నీ అడగాలి వాళ్ళని. ఇంకా అట్లా అది స్టోరీ. ఇంకా అయితే మధ్యాహ్నము ఇంకా షూట్ ఉంది కదా 1 వీక్, సో షాపింగ్ చేద్దామని వెళ్తే అక్కడ వాటర్ తాగుతారంటే పాప. అది ఉంటుంది కదా వాటర్ది ఒకటి ట్యాంక్, చల్లనీళ్ళు వేడి నీళ్ళు ఉంటాయి కదా, సో చల్లనీళ్ళు ఇవ్వచ్చు కదా. అయితే అవి ఏం చేసిండు, వేడి నీళ్ళు నొక్కిండంట. సో పాప చెయ్యి పెట్టిందంట, పాప చెయ్యి పొట్ట మొత్తం ఒంటి మీద అంతా వేడి నీళ్ళు పడిపోయినాయి. నేను పైన ఉన్నాను షాపింగ్, కింద వీళ్ళు ఉన్నారు. ఏంటి అంటే ఏం చెప్పట్లా, పిల్ల గుక్క పెట్టి ఏడుస్తుంది, ఎప్పుడు ఏడవుతుంది. ఏమైంది అవి అంటే, పిల్ల వేడి నీళ్ళలో చేయి పెట్టింది. ఎలా పెట్టిందంటే తనే నొక్కుంది. తను వేడి నీళ్ళు నొక్కుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే పొంతలు లేని సమాధానాలు చెప్తున్నాడు. కింద అమ్మాయి ఉంది అడుగు అంటున్నాడు. తర్వాత పాప చాలాసేపు ఎక్కెక్కి ఏడ్చేసి తర్వాత ఏమైందమ్మా అంటే అసలు ఏం చెప్పట్లా. ఎందుకంటే నాన్న నొక్కాడు, వేడి నీళ్ళది చేతి మీద పడిందంటే. తర్వాత కిందకు వచ్చినప్పుడు కింద అమ్మాయిని ఎడితే అదే వాళ్ళ ఫాదర్ ఇది నొక్కారు వేడి నీళ్ళది, పాప చేతి మీద వేడి నీళ్ళు పడ్డాయని చెప్పింది. అయితే నాకు చాలా అసలు ఎంత బాధ అనిపించిందో, ఎందుకంటే నా కళ్ళతో నేను చూసాను ఎంతోమంది పిల్లలు హాట్ వాటరు, హాట్ మిల్క్, అన్నం కూరల్లో చేతులు ఇలా వేడి వల్ల పిల్లలకి చాలా హాని జరిగింది. మా సందులో మేము కూరగాయలు కొనే దగ్గర అట్లా చాలామంది వాళ్ళ పిల్లలకి. సో పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా పాటి కేర్లెస్ ఉన్నా కూడా తర్వాత పరిణామాలు పిల్లలు వాళ్ళని చూస్తూ మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. సో అది నేను 1 వీక్ ఊరు వెళ్తున్నప్పుడు కూడా అవికి చాలా చెప్పాను, పాపని ఏమనద్దు, ఇట్లా పాపని ఇట్లాగా జాగ్రత్తగా చూసుకో, సో అండ్ సో ఇట్లాగా అట్లాగా ఫుల్ తాగేసి ఉండిపోకు, పాపని జాగ్రత్తగా చూసుకో, అట్లా ఇదంతా చెప్పా. అయితే డాడీ కూడా ఉంటాడు తోడు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఇంకా అట్లా అని చెప్పేసి చాలా కేర్లెస్. సో అది స్టోరీ. 1 వీక్ షూటింగ్ సరదాగా అందరితో పాటు చాలా సరదాగా ఉంటుంది కదా. కానీ వీళ్ళిద్దరూ హస్బెండ్ పాప కూడా ఉంటే బాగుండేది. మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా ఇంకా వాళ్ళేమో కొద్దిగా వద్దు అన్నారు. ఇంకా అది అండ్ బస్లో అసలు ఈ మధ్యకాలంలో అస్సలు జర్నీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయనగరము పెద్ద తాడివాడ సంథింగ్ చాలా అక్కడ దాకా అంటే అమ్మ, ఈరోజు ఈవినింగ్ 7 అంటే నెక్స్ట్ డే 10, 11. అమ్మో అసలు బస్ జర్నీ ఏంటో మరి అర్థం కాలేదు. ఇంకా చూడాలి, ఇంకా అదే స్టోరీ. అట్లుంది కథ.